పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. బడికి వెళ్లే పిల్లల నుంచి పొలానికి వెళ్లే వ్యక్తుల వరకు ఇలా అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దీనికి తోడు అపరిమిత వాయిస్ కాల్స్, రోజంతా సరిపడే డేటా. ఇంకేముంది, ఎంచక్కా సోషల్ మీడియానే దున్నేస్తూ ఉన్నారు. ఇక చదువుకునే యువతి యువకులు మాత్రం ఫేస్బుక్, స్నాప్చాట్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో వాలిపోతూ రీల్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతేకాదు, తెలియని వ్యక్తులతో పరిచయాలు, ఆ తర్వాత చాటింగ్లు, మీటింగ్లు. అయితే అచ్చం ఇలాగే ఇన్స్టాలో పరిచయమైన ఓ అమ్మాయిని ఓ యువకుడు ట్రాప్ చేసి హైదరాబాద్కు రప్పించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 రోజుల పాటు హోటల్ గదిలో బంధించాడు. ఇదంతా తట్టుకోలేని యువతి వాట్సాప్ లొకేషన్ను తల్లిదండ్రులకు షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విషయానికి వస్తే నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఓ యువతికి గతంలో ఇన్స్టాలో ఓ యువకుడు పరిచయమైనట్లుగా తెలుస్తోంది. అలా కొన్ని రోజుల పాటు ఇద్దరు చాటింగ్ చేసుకున్నట్లుగా సమాచారం. దీన్నే ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తన ముగ్గులోకి దింపుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి ఆ యువతిని ట్రాప్ చేసి హైదరాబాద్కు రప్పించుకున్నాడు. అనంతరం ఆ అమ్మాయిని నారాయణగూడలోని ఓ హోటల్లో బంధించాడు. అలా ఈ దుండగుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 20 రోజుల పాటు హోటల్ గదిలో నిర్బంధించాడు. అయితే కూతురు ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు చాలా చోట్ల వెతుకుతున్నారు. కాగా ఈ క్రమంలోనే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తానున్న లొకేషన్ను వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాధిత యువతి తల్లిదండ్రులు షీ టీమ్స్ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు హోటల్లో ఉన్న ఆ అమ్మాయిని రక్షించి నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అవుతూ కీలక సూచనలను చేశారు. దయచేసి మీ పిల్లలపై ఒక కంట కన్నేసి ఉంచండి, లేదంటే ఇలాంటి మాయగాళ్ల ట్రాప్ లో పడి జీవితాలను నాశనం చేసుకుంటారు అంటూ సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.